హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌడ్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో వీక్లీ కరెంట్ అఫైర్లో భాగంగా నవంబర్ 18వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ 50+ క్వశ్చన్లు ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, వాటితో పాటు వాటికి రిలేటెడ్ జీకే క్వశ్చన్లు కూడా ఇక్కడ డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. సో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 2024 మిస్ యూనివర్స్గా ఎవరు నిలిచారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, విక్టోరియా గిజెర్-థెల్విన్. ఈమె డెన్మార్క్ దేశానికి చెందినవారు. అయితే ఈ 2024 మిస్ యూనివర్స్ పోటీలు అనేవి 73వ ఎడిషన్ ఈ సంవత్సరం జరిగింది. 73వ ఎడిషన్ 2024లో జరిగింది. ఎక్కడ జరిగింది అయ్యా అంటే మెక్సికోలో ఈ 73వ మిస్ యూనివర్సల్ పోటీలు నిర్వహించారు. సో వాటితో పాటు మిస్ వరల్డ్, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్, మిస్ ఫెమినా ఇండియా, సో అవి కూడా మనం ఒకసారి ఇక్కడ రివిజన్ అనేది చేసుకుందాం. అయితే 2024 మిస్ వరల్డ్ వచ్చేసి క్రిస్టియానా పైజ్కోవా అండి, క్రెచ్ రిపబ్లిక్ దేశానికి చెందినవారు. అయితే ఈ 2024 మిస్ వరల్డ్ పోటీలు మన ఇండియాలోని ముంబైలో నిర్వహించారు. నెక్స్ట్ 2024 మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్. సో ఈ 2024 మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్లో రచల్ గుప్తా గారండి, మన ఇండియా నుంచి ఈమె విన్ అవ్వడం జరిగింది. అయితే ఈ 2024 మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ అనేవి ఈ థాయిలాండ్ దేశంలో నిర్వహించారు. నెక్స్ట్ 2024 మిస్ ఇండియాగా నిఖితా పోర్వాల్ నిలిచారండి, ఈమె మధ్యప్రదేశ్కు చెందినవారు. అయితే ఈ 2024 మిస్ ఇండియా పోటీలు ఇది కూడా ముంబైలో నిర్వహించారు. సో ఇదండి మిస్ ఇండియా, యూనివర్స్, వరల్డ్, గ్రాండ్ మరియు మిస్ ఫెమినా. సో ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అన్నీ ఒకే చోట మనం ఒకసారి రివిజన్ చేసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల ఇస్రో గగన్యాన్ మిషన్ కోసం ఏ దేశ అంతరిక్ష సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆస్ట్రేలియా. అయితే ఆస్ట్రేలియా యొక్క అంతరిక్ష సంస్థ పేరు ఏమిటయ్యా అంటే ఏఎస్ఏ, అంటే ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ. అయితే ఇటీవల గగన్యాన్ మిషన్ కోసం సిబ్బంది మరియు మాడ్యూల్ రికవరీలో సహకరించడానికి ఇస్రో ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ అయిన ఏఎస్ఏ అంటే ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీతో ఒక ఒప్పందంపై సంతకాలు అనేవి జరిగాయి. అయితే మనం ఇస్రో గురించి తెలుసుకుంటే దీని యొక్క స్థాపన 1969 ఆగస్టు 15వ తారీఖున జరిగిందండి. ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంటుంది. ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి ఎస్ సోమనాథ్ గారు. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో పరిశోధన ఆధారిత ఉన్నత విద్య నాణ్యతను పెంచడానికి, చూడండి ఫ్రెండ్స్, దేశంలో అంటే ఇండియాలో పరిశోధన ఆధారిత ఉన్నత విద్య నాణ్యతను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, పెయిర్, అంటే పార్ట్నర్షిప్ ఫర్ యాక్సిలరేటర్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్. సో ఈ పెయిర్ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. అయితే దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల విశ్వవిద్యాలయాల్లో మెంటర్షిప్ డ్రైవెన్ హబ్ స్పోకెన్ మోడల్ ద్వారా పరిశోధన నైపుణ్యాన్ని ప్రోత్సహించడానికి ఈ పెయిర్ అనే ప్రోగ్రామ్ను ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో 56వ టైగర్ రిజర్వ్గా ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, గురు ఘాసీదాస్ తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్. ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంటుంది. సో ప్రజెంట్ ఇది 56వ టైగర్ రిజర్వ్. అయితే 55వ టైగర్ రిజర్వ్ పేరు కూడా అడగొచ్చండి, వెరీ ఇంపార్టెంట్. 55వ టైగర్ రిజర్వ్ పేరు ధౌల్పూర్ కరౌలీ టైగర్ రిజర్వ్, ఇది రాజస్థాన్లో ఉంటుంది. ఇది 55వది. అయితే తెలంగాణలో ఉన్న టైగర్ రిజర్వ్ కవాల్ టైగర్ రిజర్వ్ అండి, వెరీ ఇంపార్టెంట్. అండ్ నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ సంయుక్తంగా ఈ టైగర్ రిజర్వ్ అనేది ఉంది. సో ఈ 4 వెరీ ఇంపార్టెంట్ అండి. 56వది గురు ఘాసీదాస్ తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్, 55వది ధౌల్పూర్ కరౌలీ టైగర్ రిజర్వ్ రాజస్థాన్, తెలంగాణలో ఉన్న టైగర్ రిజర్వ్ వచ్చేసి కవ్వాల్ టైగర్ రిజర్వ్ అండి, తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ఉంటుంది. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో గల ఈ టైగర్ రిజర్వ్ పేరు నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్. అయితే ఇక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ కొన్ని చూద్దామండి. ఇండియాలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏమిటయ్యా అంటే ఇదే నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్, ఇండియాలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్. సెకండ్ ప్లేస్ వచ్చేసి మానస్ టైగర్ రిజర్వ్, ఇది అస్సాం రాష్ట్రంలో ఉంటుంది. మానస్ వచ్చేసి ఇది
అస్సాం రాష్ట్రంలో ఉంటుంది. థర్డ్ ప్లేస్ ఇదేనండి, గురు ఘాసీదాస్ తామూర్ పింగ్లా, ఇది థర్డ్ ప్లేస్లో ఉంటుంది. సో ఫస్ట్ ప్లేస్ నాగార్జున శ్రీశైలం, సెకండ్ మానస్ అస్సాం రాష్ట్రంలో ఉన్నది, మూడోది గురు ఘాసీదాస్ తామూర్ పింగ్లా వచ్చేసి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నది. అయితే మన ఇండియాలో అత్యధిక పులులు గల రాష్ట్రాలు కూడా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో దాని గురించి కూడా ఇక్కడ మనం డిస్కషన్ చేసుకుందాం. సో ఇండియాలో అత్యధిక పులులు గల రాష్ట్రం వచ్చేసి ఫస్ట్ ప్లేస్ అండి మధ్యప్రదేశ్, సెకండ్ ప్లేస్ కర్ణాటక, థర్డ్ ప్లేస్ వచ్చేసి ఉత్తరాఖండ్. ఫస్ట్ ప్లేస్ మధ్యప్రదేశ్, సెకండ్ కర్ణాటక, థర్డ్ ఉత్తరాఖండ్. సో ఈ మూడు కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. దాని తర్వాత మన ఇండియాలో పులుల సంరక్షణ కోసం టైగర్ ప్రాజెక్ట్ను ప్రారంభించారు కదా, అది ఏ సంవత్సరంలో ప్రారంభించారు? అది కూడా వెరీ ఇంపార్టెంట్. 1973 ఏప్రిల్ 1న, 1973 ఏప్రిల్ 1వ తారీఖున మన ఇండియాలో ప్రాజెక్ట్ టైగర్ అనే ప్రాజెక్ట్ను ప్రారంభించారు. అయితే ప్రపంచ పులులలో మన ఇండియాలో ఉన్న శాతం ఎంత అయ్యా అంటే 75% మన ఇండియాలోనే ఉంటాయండి. ప్రపంచంలో 100% ఉంటే 75% పులులు మన ఇండియాలోనే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో మొట్టమొదటి నైట్ సఫారీ పార్క్ ఏ నగరంలో అభివృద్ధి చేస్తున్నారు? చూడండి ఫ్రెండ్స్, ఇండియాలో ఫస్ట్ టైం దీనిని అభివృద్ధి చేస్తున్నారండి, నైట్ సఫారీ పార్క్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, లక్నో నగరంలో. సో ఈ లక్నో ఎక్కడుందయ్యా అంటే ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. అయితే దీనిని లక్నోలోని క్రూకైల్ నైట్ సఫారీ పార్క్ మరియు వైల్డ్ లైఫ్ సెంటర్ను దీనికోసం సిద్ధం చేస్తున్నారు. సో ఈ పార్కు 2026 వరకు సిద్ధమవుతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అవర్ టాయిలెట్ అవర్ రెస్పెక్ట్ అనే కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, జలశక్తి మంత్రిత్వ శాఖ. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. అయితే ప్రస్తుతం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరయ్యా అంటే సిఆర్ పాటిల్. అయితే ఈ అవర్ టాయిలెట్ అవర్ రెస్పెక్ట్ అనే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటయ్యా అంటే పారిశుద్ధ్యానికి సంబంధించి మార్పు పట్ల దేశం యొక్క నిబద్ధతను తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారండి. అయితే ఈ కార్యక్రమం వచ్చేసి డిసెంబర్ 10వ తారీఖు అంటే మానవ హక్కుల దినోత్సవం వచ్చేసి డిసెంబర్ 10వ తారీఖున జరుపుకుంటారండి. సో ఆ రోజు వరకు ఇది అమలులోకి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఓటీటీ ప్లాట్ఫామ్ దీని పేరు వేవ్స్ అండి, దీనిని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ప్రసార భారతి. అయితే మన ఇండియాలో ఇప్పటికే 2 రాష్ట్రాలు ఓటీటీ ప్లాట్ఫామ్ను ప్రారంభించడం జరిగింది. వాటిలో ఒక రాష్ట్రం ప్రారంభించిన ఓటీటీ ప్లాట్ఫామ్ మొన్న జరిగిన డిఎస్సి ఎగ్జామ్లో కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవి కూడా మనం కంపల్సరీ గుర్తుంచుకోవాలండి. అయితే ఈ వేవ్స్ని ప్రారంభించింది ప్రసార భారతి. అయితే సీ స్పేస్ని ప్రారంభించింది కేరళ రాష్ట్రం. దాని తర్వాత హెలో అనే ఓటీటీని కూడా ప్రారంభించారండి, దీనిని ప్రారంభించింది మేఘాలయ రాష్ట్రం. అయితే భారతదేశ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ అయిన ప్రసార భారతి 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో తన సొంత అంటే ప్రసార భారతి యొక్క సొంతమైన ఈ వేవ్స్ అనే ఓటీటీ ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. అయితే ప్రజెంట్ ప్రసార భారతి యొక్క చైర్మన్ వచ్చేసి నవనీత్ కుమార్ సెహగల్. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి గౌరవార్థం అస్సాం రాష్ట్రంలోని కరీంగంజ్ జిల్లా పేరును శ్రీభూమిగా మార్చనున్నారు? సో అస్సాం రాష్ట్రంలోని కరీంగంజ్ జిల్లా పేరును మారుస్తున్నారండి. సో దాని పేరు వచ్చేసి శ్రీభూమిగా మారుస్తున్నారు. అయితే ఇది ఎవరి గౌరవార్థం మారుస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గౌరవార్థం కరీంగంజ్ జిల్లా పేరును శ్రీభూమిగా మారుస్తున్నారు. అయితే దీనిని ఎవరు ప్రకటించారయ్యా అంటే అస్సాం ముఖ్యమంత్రి అయిన హేమంత బిశ్వ శర్మ అస్సాం రాష్ట్రంలోని ఈ కరీంగంజ్ జిల్లా పేరును శ్రీభూమిగా మారుస్తున్నట్లు ఇటీవల ప్రకటించడం అనేది జరిగింది. అయితే అస్సాం రాష్ట్రం గురించి తెలుసుకుంటే అస్సాం రాష్ట్రం యొక్క రాజధాని దిస్పూర్. అస్సాం రాష్ట్రం రాజధాని దిస్పూర్. అక్కడ గవర్నర్ వచ్చేసి లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. నెక్స్ట్ క్వశ్చన్, 2024 సంయుక్త్ విమోచన్ వ్యాయామం ఏ రాష్ట్రంలో జరిగింది? 2024 సంయుక్త్ విమోచన్ వ్యాయామం ఏ రాష్ట్రంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి, గుజరాత్ రాష్ట్రంలో. అయితే ఈ సంయుక్త విమోచన్ వ్యాయామం గుజరాత్లోని అహ్మదాబాద్
అహ్మదాబాద్ మరియు పోర్బందర్. సో ఈ 2 ప్లేస్‌లో జరిగాయండి. ఒకటి అహ్మదాబాద్ మరియు పోర్బందర్. గుజరాత్‌లోని అహ్మదాబాద్ మరియు పోర్బందర్‌లో ఈ సంయుక్త విమోచన్ అనే వ్యాయామం జరిగింది. అయితే ఈ వ్యాయామంలో పాల్గొన్నవారు ఎవరయ్యా అంటే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్సు. త్రివిధ దళాలు దీంట్లో పాల్గొన్నాయి. అయితే ఈ వ్యాయామం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటయ్యా అంటే హ్యుమానిటేరియన్ అసిస్టెడ్ మరియు డిజాస్టర్ రిలీఫ్ ఉమ్మడి బహుపాక్షిక వార్షిక వ్యాయామం అండి. సో ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇటీవల స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా భారతదేశానికి చెందిన కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. సో దీనిని ప్రయోగించింది స్పేస్ ఎక్స్ కంపెనీ యొక్క ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా. ఆన్సర్ ఆప్షన్ డి అండి, జీశాట్ 20. దీనికి మరొక పేరు చూసుకుంటే జీశాట్ N2 అని కూడా అంటారు. జీశాట్ N2 కూడా అంటారు. ఇది భారతదేశ అధునాతన కమ్యూనికేషన్ ఉపగ్రహం అండి. సో దీనిని ఎలన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ కంపెనీ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా దీనిని ప్రయోగించారు. అయితే దీనిని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇస్రో యొక్క వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అభివృద్ధి చేసింది. ఈ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఇస్రో యొక్క వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ దీనిని అభివృద్ధి చేసింది. అయితే ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ యొక్క స్థాపన చూసుకుంటే 2019 సంవత్సరం జరిగిందండి. ప్రధాన కార్యాలయం బెంగళూరు. అయితే ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ యొక్క ప్రెజెంట్ చైర్మన్ వచ్చేసి డి రాధాకృష్ణన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ మొట్టమొదటి దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని ఏ రాష్ట్ర తీరంలో విజయవంతంగా పరీక్షించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఒడిశా రాష్ట్రం. అయితే డిఆర్డిఓ తన మొట్టమొదటి దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని ఒడిశా తీరంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి దీనిని విజయవంతంగా పరీక్షించారు. అయితే ఈ హైపర్సోనిక్ క్షిపణి అనేది 1500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వరకు తన పేలోడ్లలో మోసుకెళ్లే సామర్థ్యంను కలిగి ఉంటుంది. 1500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వరకు పేలోడ్లను మోసుకెళ్ళగలదు. అయితే డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండి. దీని యొక్క స్థాపన 1958లో జరిగింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి సమీర్ వి కామత్ ప్రజెంట్ డిఆర్డిఓ యొక్క చైర్మన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల పిల్లలలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి విజన్ పోర్టల్ను డాక్టర్ జితేంద్ర సింగ్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, న్యూఢిల్లీలో. అయితే ఈ డాక్టర్ జితేంద్ర సింగ్ ఎవరయ్యా అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క మంత్రి. అయితే ఈ విజన్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి ఫ్రెండ్స్. ఈ విజన్ చెప్పాం కదా, దీని యొక్క ఫుల్ ఫామ్ అండి వికసిత్ భారత్ ఇనిషియేటివ్ ఫర్ స్టూడెంట్ ఇన్నోవేషన్ అండ్ అవుట్ రీచ్ నెట్వర్క్. వికసిత్ భారత్ ఇనిషియేటివ్ ఫర్ స్టూడెంట్ ఇన్నోవేషన్ అండ్ అవుట్ రీచ్ నెట్వర్క్ దీని యొక్క ఫుల్ ఫామ్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, అధునాతన పంతసిర్ వైమానిక రక్షణ వ్యవస్థను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు భారత్ డైనమిక్స్ లిమిటెడ్తో ఏ దేశం భాగస్వామ్యం కుదుర్చుకుంది? సో దేనికండి, అధునాతన పంతసిర్ వైమానిక రక్షణ వ్యవస్థ కోసం ఇది. సో ఇది ఏ దేశంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, రష్యా దేశంతో. అయితే ఈ భాగస్వామ్యం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటయ్యా అంటే అధునాతన ఈ పంతసిర్ వైమానిక రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడం ద్వారా వాయు ప్రమాదాలకు వ్యతిరేకంగా భారతదేశం యొక్క సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడం కోసం ఈ భాగస్వామ్యం అనేది కుదిరింది. ఏ దేశంలో అంటే రష్యా దేశంతో. రష్యా దేశం యొక్క రాజధాని మాస్కో, కరెన్సీ రూబెల్, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, రష్యా ప్రధానమంత్రి వచ్చేసి మిఖాయిల్ మిషుస్టిన్. నెక్స్ట్ క్వశ్చన్, 25వ ఎడిషన్ హార్న్బిల్ ఫెస్టివల్లో ఏ దేశాలు అధికారికంగా పాల్గొననున్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఏ మరియు బి. అంటే వేల్స్ దేశం మరియు జపాన్ దేశం, ఈ రెండు దేశం హార్న్బిల్ ఫెస్టివల్లో పాల్గొంటున్నాయి.
అయితే ఈ హార్న్బిల్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందయ్యా అంటే మన ఇండియాలోని నాగాలాండ్ రాష్ట్రంలో జరుగుతుంది. అయితే ఈ నాగాలాండ్ రాష్ట్రంలో ఎప్పుడు జరుగుతుందయ్యా అంటే డిసెంబర్ 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు, ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు జరుగుతుంది. ఇదే ఫెస్టివల్లో ప్రజెంట్ 25వ ఫెస్టివల్ అంటే సిల్వర్ జూబ్లీ ఇక్కడ జరుపుకున్నారు. సో దానికోసమనే ఈ దేశాలు ఇప్పుడు ప్రజెంట్ పాల్గొననున్నాయి, వెల్స్ దేశం మరియు జపాన్ దేశం. అయితే ప్రజెంట్ ఈ 25వ ఎడిషన్ నాగాలాండ్ రాష్ట్రంలో ఈ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుగుతుందయ్యా అంటే కిసామా హెరిటేజ్ విలేజ్లో. సో ప్రజెంట్ ఈ 25వ ఎడిషన్ హార్న్బిల్ ఫెస్టివల్ జరగబోతుంది. సో దీంట్లో పాల్గొనే దేశాలు వెల్స్ మరియు జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, మిలిటరీ విమానాలకు గగనతలం నుండి గగనతలంలో ఇంధనం నింపేందుకు ఏ దేశంతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది? దేనికండి? ఓన్లీ మిలిటరీ విమానాలకు మాత్రమే. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆస్ట్రేలియా దేశంతో. అయితే ఆస్ట్రేలియా గురించి తెలుసుకుంటే ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రా, కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్. ఆస్ట్రేలియా యొక్క ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అమూర్ పాల్కాన్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? అమూర్ పాల్కాన్ ఫెస్టివల్. సో ఫెస్టివల్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, మణిపూర్ రాష్ట్రంలో ఈ అమూర్ పాల్కాన్ ఫెస్టివల్ అనేది జరిగింది. అయితే మణిపూర్ యొక్క రాజధాని ఇంపాల్, ముఖ్యమంత్రి ఎన్ బిరెన్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, 2025 క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? 2025 క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 10వ స్థానం. అయితే ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని ఎవరిచ్చారయ్యా అంటే జర్మన్ వాచ్, న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ మరియు క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ ద్వారా సో ఈ క్లైమేట్ ఇండెక్స్ని ఇవ్వడం జరిగింది. ఎవరండి? జర్మన్ వాచ్, న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ మరియు క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ ఇంటర్నేషనల్. సో ఈ మూడింటి ద్వారా ఈ 2025 క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మన ఇండియా స్థానం 10వ స్థానం. దీంట్లో 1, 2, 3 ర్యాంకులు ప్రపంచంలో ఏ దేశానికి రాలేదు, ఇవ్వలేదు. అయితే 4వ స్థానంలో నిలిచింది డెన్మార్క్ దేశం 4వ స్థానంలో నిలిచింది. దీంట్లో మనం ఫోటో ద్వారా చూడండి, ఇది వరస్ట్ అంటే రెడ్ కలర్లో ఎక్కడో కనబడుతుందో సో అది వరస్ట్ క్లైమేట్ అనమాట. గ్రీన్ కలర్లో కనబడుతుందో అది బెస్ట్ అనమాట. ఓకే, దీంట్లో మన ఇండియా కలర్ వచ్చేసి లైట్ గ్రీన్ అండి. సో చూడండి, మన ఇండియా కలర్ లైట్ గ్రీన్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, రీజనల్ లెవెల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ అయిన రీప్రాక్స్ 24 ఏ రాష్ట్రంలో జరిగింది? చూడండి, స్వదేశీ లెవెల్ అనమాట, మన ఇండియా లెవెల్లో ఇది జరిగింది. అయితే ఈ రీప్రాక్స్ 24 ఏ రాష్ట్రంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఒడిశా రాష్ట్రంలో. అయితే దీనిని ప్రాంతీయ స్థాయి కాలుష్య ప్రతిస్పందన ఎక్సర్సైజ్ అంటారండి. సో దీనిని నిర్వహించింది ఇండియన్ కోస్ట్ గార్డ్ దీనిని నిర్వహించింది. నెక్స్ట్ క్వశ్చన్, మొహమ్మద్ బిన్ రషీద్ లైబ్రరీలో వై భారత్ మ్యాటర్స్ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారండి? వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్ అండి. వై భారత్ మ్యాటర్స్ అనే పుస్తకం వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాక్సిమం క్వశ్చన్లు ఇది రావాల్సిందేనండి, వెరీ ఇంపార్టెంట్ బుక్ అది. ఆన్సర్, దీనిని ఎస్ జయశంకర్ గారు విడుదల చేశారు. రాసింది కూడా ఈయననే, ఎస్ జయశంకర్ గారే దీనిని రాశారు. అయితే ఈ మొహమ్మద్ బిన్ రషీద్ లైబ్రరీ ఎక్కడుందయ్యా అంటే యుఏఈలోని దుబాయ్లో ఉంటుంది. సో ఇక్కడ మనం ఫోటో ద్వారా చూడొచ్చండి, ఇక్కడ విడుదల చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2023 సంవత్సరానికి ఇందిరాగాంధీ బహుమతి ఎవరికి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ సి, ఏ మరియు బి. అంటే అలీ అబు, ఈయన పియానిస్ట్ అండి, మరియు డేనియల్ బారెన్బోయిమ్, ఈయన పాలస్తీనా యొక్క శాంతి కార్యకర్త. అయితే ఈ ఇందిరాగాంధీ బహుమతి ఎవరికి ఇస్తారయ్యా అంటే శాంతి అహింసను ప్రోత్సహించడంలో వారు చేసిన కృషికి గాను సో ఈ ఇందిరాగాంధీ బహుమతి ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఎంపికయ్యారు? వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ యొక్క బ్రాండ్ అంబాసిడర్. ఆన్సర్ మనం ఇక్కడ ఫోటో చూడవచ్చు, సానియా మిర్జా.
మరియు హర్భజన్ సింగ్. సానియా మిర్జా వచ్చేసి టెన్నిస్ ప్లేయర్, హర్భజన్ సింగ్ క్రికెటర్. సో వీళ్ళిద్దరూ ఎంపిక అవ్వడం అనేది జరిగింది. అయితే దినేష్ కార్తీక్ గారు, ఈయన సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా ఈయన ఎన్నికయ్యారు. అయితే ఇక్కడ దుబాయ్ అనేది ఏ దేశంలో ఉంటుందయ్యా? యుఏఈ దేశంలో ఉంటుంది. అయితే ఈ యుఏఈ దేశం గురించి తెలుసుకుంటే, యుఏఈ యొక్క రాజధాని అబుదాబి, కరెన్సీ దిర్హం. ప్రెసిడెంట్ వచ్చేసి మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాల్ ఇక్కడ ప్రెసిడెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 గ్రీన్ వరల్డ్ అవార్డ్స్తో ఏ భారతీయ కంపెనీని సత్కరించారు? ఆన్సర్ సిఐఎల్ అంటే కోల్ ఇండియా లిమిటెడ్కి ఈ గ్రీన్ వరల్డ్ అవార్డు రావడం జరిగింది. అయితే ఈ గ్రీన్ వరల్డ్ అవార్డు ఎక్కడిచ్చారయ్యా అంటే లండన్లో ఈ అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. అయితే కోల్ ఇండియా లిమిటెడ్ గురించి తెలుసుకుంటే, దీని యొక్క స్థాపన 1975 నవంబర్లో జరిగింది. ప్రధాన కార్యాలయం కోల్కతా. ప్రజెంట్ కోల్ ఇండియా లిమిటెడ్ యొక్క చైర్మన్ వచ్చేసి పిఎం ప్రసాద్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంవత్సరంలో 3 టీ20 సెంచరీలు చేసిన మొదటి ఆటగాడుగా ఎవరు నిలిచారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మనం ఫోటోలో చూడొచ్చు, సంజు శాంసన్. సో 1 ఇయర్లోనే ఈయన 3 టీ20 సెంచరీ చేసి రికార్డు సృష్టించారండి. వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ క్వశ్చన్, 2025 సంవత్సరంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మరియు పారా గేమ్స్కు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది? చూడండి, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మరియు పారా గేమ్స్, ఆన్సర్ బీహార్ రాష్ట్రం. అయితే 2024లో ఇది తమిళనాడులో జరిగింది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి 2024లో తమిళనాడు రాష్ట్రంలో జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్, 2024 మహిళల ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీని ఏ జట్టు గెలుచుకుంది? మహిళల ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ, ఆన్సర్ ఆప్షన్ బి అండి, మన ఇండియా గెలిచింది. ఏ దేశంపై గెలిచిందయ్యా అంటే చైనా దేశంపై గెలిచింది. అయితే మహిళల హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క ప్రజెంట్ జరిగిన ఎడిషన్ వచ్చేసి 8వ ఎడిషన్. అయితే మహిళల హాకీ ఛాంపియన్స్ ట్రోఫీని మన ఇండియా గెలవడం ఇది 3వసారి. అవి 2016 ఒకసారి, 23 మరియు 24. దీంట్లో 3 సార్లు గెలవడం జరిగింది. మన ఇండియాతో పాటు 3 సార్లు గెలిచిన దేశం వచ్చేసి దక్షిణ కొరియా దేశం కూడా 3 సార్లు గెలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 14వ హాకీ ఇండియా నేషనల్ సీనియర్ ఛాంపియన్షిప్ 2024 విజేత ఎవరు? 14వ హాకీ ఇండియా నేషనల్ సీనియర్ ఛాంపియన్షిప్ 2024 విజేత, ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఒడిశా రాష్ట్రం. అయితే ఇక్కడ ఫైనల్లో ఒడిశా గెలవడగా రన్నర్గా నిలిచింది హర్యానా రాష్ట్రం ఇక్కడ రన్నర్అప్గా నిలిచింది. అయితే ఈ 14వ హాకీ ఇండియా నేషనల్ ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ జరిగిందయ్యా అంటే తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. తమిళనాడులో ఈ 14వ హాకీ ఇండియా నేషనల్ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ ఇండియా పికిల్ బాల్ అసోసియేషన్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, యాక్ట్రెస్ మందిరా బేరి గారు. నటి మందిరా బేరి ఈ ఆల్ ఇండియా పికిల్ బాల్ అసోసియేషన్ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 టాటా స్టీల్ చెస్ ఇండియా బ్లిట్జ్లో పురుషుల మరియు మహిళల టైటిల్ను ఎవరు గెలిచారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మాగ్నస్ కార్లసన్ మరియు క్యాటరీనా లెగ్నో. అయితే పురుషుల మరియు మహిళల విజేతలు వీళ్ళిద్దరు. అయితే ఇది ఎప్పుడు జరిగిందయ్యా అంటే 2024 నవంబర్ 13వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు మన వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో ఇది జరిగింది. నవంబర్ 13 నుండి 17 వరకు కోల్కతాలో. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఏటీపీ పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, జనిక్ సిన్నర్. అయితే ప్రపంచ నెంబర్ 1 పురుషుల ఆటగాడు ఈ జనిక్ సిన్నర్ గారండి. ఇక్కడ జరిగిన ఫైనల్లో
అమెరికన్ ఆటగాడైన టేలర్ ఫ్రిడ్జ్ను ఓడించి తన ఏటీపీ ఫైనల్ను మొదటిసారిగా ఈయన గెలవడం జరిగింది. జర్మనీకి చెందిన కెవిన్ కవిడ్జ్ మరియు టీమ్ ఫ్యూడ్జు వీళ్ళు డబల్ గెలవడం జరిగింది. అయితే ప్రజెంట్ ఈ టోర్నమెంట్ అనేది ఎక్కడ జరిగిందయ్యా అంటే ఇటలీ దేశంలో ఇది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఫీసు వరల్డ్ యూనివర్సిటీ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత్ ఎన్ని పతకాలు సాధించింది? ఫీసు వరల్డ్ యూనివర్సిటీ షూటింగ్ ఛాంపియన్షిప్ ఇది. సో దీంట్లో మన ఇండియా సాధించిన పథకాలు మొత్తం 24. ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అండి. ఈ 24లో గోల్డ్ 9, సిల్వర్ 9 మరియు బ్రోంజ్ వచ్చేసి 6, మొత్తం 24 పథకాలు గెలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం స్వదేశీ యాంటీబయాటిక్ ఔషధం రోగ నిరోధక ఇన్ఫెక్షన్ల కోసం నాఫిత్రోమైసిన్ యాంటీబయాటిక్ ఔషధంను ఎవరు ప్రారంభించారు? సో ఇటీవల మన ఇండియా తయారు చేసిన నఫిత్రోమైసిన్ యాంటీబయాటిక్ ఔషధం అండి. సో దీనిని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, డాక్టర్ జితేంద్ర సింగ్. ఇందాక మనం చెప్పుకున్నామండి, ఈయన సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క మంత్రి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ నైజర్ అవార్డును ఎవరు అందుకున్నారు? గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ అవార్డును ఎవరు అందుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, నరేంద్ర మోదీ గారు. సో మీ ఇక్కడ మనం ఫోటోలో చూడవచ్చు. అయితే నైజీరియా యొక్క అధ్యక్షుడు అండి ఈయన పేరు బోలా అహ్మద్ టినుబు నైజీరియా యొక్క అధ్యక్షుడు. సో ఈయన మోదీ గారికి అవార్డును ప్రదానం చేయడం అనేది జరిగింది. అయితే ఈ అవార్డు అందుకున్న రెండో విదేశీ వ్యక్తి మాత్రమే ఈ నరేంద్ర మోదీ గారు. సో మొదటి వ్యక్తి వచ్చేసి 1969లో క్వీన్ ఎలిజబెత్ దీనిని అందుకున్నారు. సో క్వీన్ ఎలిజబెత్ తర్వాత ఈ అవార్డును అందుకున్న మొదటి వ్యక్తి ఈ నరేంద్ర మోదీ గారు. అయితే మనం నైజీరియా గురించి తెలుసుకుంటే నైజీరియా యొక్క రాజధాని అబుజా. ఇది రాజకీయ రాజధాని అండి. ఆర్థిక రాజధాని లాగోస్. నైజీరియా యొక్క కరెన్సీ వచ్చేసి నైరా. నెక్స్ట్ క్వశ్చన్, 2024 మహిళల ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్ను ఎవరు గెలిచారు? 2024 మహిళల ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఎల్ఎస్ శృతి. అయితే ఇక్కడ రన్నరప్గా నిలిచింది కిరత్ బండాల్. అయితే ఈ 2024 మహిళల ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ అనేది ఇంగ్లాండ్ దేశంలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 11వ ఏసియన్ రక్షణ మంత్రుల సమావేశం, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఏసియన్ రక్షణ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, వియంటియాన్. అయితే ఈ వియంటియాన్ ఎక్కడుందయ్యా అంటే లావోస్ దేశంలో ఉంటుంది. అయితే లావోస్ దేశంలోని వియంటియాన్లో జరిగిన ఈ 11వ ఏసియన్ రక్షణ మంత్రుల సమావేశంలో మన ఇండియా నుంచి పాల్గొన్నవారు కేంద్ర రక్షణ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్. సో ఇక్కడ మనం ఫోటోలో చూడొచ్చండి. సో రాజ్నాథ్ సింగ్ గారు దీంట్లో పాల్గొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 గ్లోబల్ సాయిల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి, న్యూఢిల్లీలో ఇది జరిగింది. అయితే కేంద్ర వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి అయిన శివరాజ్ సింగ్ చౌహాన్, సో ఈయన శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సదస్సులో ప్రసంగించారు. దీని యొక్క థీమ్ వచ్చేసి కేరింగ్ సాయిల్స్ బియాండ్ ఫుడ్ సెక్యూరిటీ, క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ అండ్ ఈకోసిస్టమ్ సర్వీసెస్ దీని యొక్క థీమ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆసియాలోనే అతిపెద్ద టెక్నికల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మన ఇండియాలోనే జరిగింది. అయితే ఆసియాలోనే అతిపెద్ద టెక్నికల్ కాన్ఫరెన్స్ యొక్క 27వ ఎడిషన్ ఇండియాలోనే బెంగళూరులో జరిగింది. ఈ ఎడిషన్ జరిగిందండి. అయితే ఇది ఎప్పుడు జరిగిందయ్యా అంటే 2024 నవంబర్ 19వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు జరిగింది. ఎక్కడండి? మన ఇండియాలోని బెంగళూరులో 20వ ఎడిషన్ అయిన ఈ టెక్నికల్ కాన్ఫరెన్స్ అనేది 2024 నవంబర్ 19 నుండి 21వ తారీఖు వరకు జరిగింది.
అయితే దీనిని ప్రారంభించిన వారు ఎవరయ్యా అంటే కర్ణాటక యొక్క ముఖ్యమంత్రి అయిన సిద్ధరామయ్య గారు దీనిని ప్రారంభించారు. అయితే ఈ టెక్నికల్ కాన్ఫరెన్స్ యొక్క థీమ్ చూసుకుంటే అన్బాండ్ దీని యొక్క థీమ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎపెక్ ఎకనామిక్ లీడర్స్ కాన్ఫరెన్స్ ఏ దేశంలో జరిగింది? ఎపెక్ ఎకనామిక్ లీడర్స్ కాన్ఫరెన్స్ ఏ దేశంలో జరిగింది? వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఎపెక్ గురించి మనం పూర్తి సమాచారం తెలుసుకుంటామండి. అయితే ఇది ప్రజెంట్ జరిగింది పెరు దేశంలో. అయితే ఈ సమావేశానికి అధ్యక్షుడు ఎవరయ్యా అంటే డీనా బోలువార్. అంటే పెరు యొక్క అధ్యక్షుడు డీనా బోలువార్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. అయితే ప్రజెంట్ జరిగిన ఎడిషన్ వచ్చేసి 31వ ఎడిషన్. అయితే ఎపెక్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్. 2024 దీని యొక్క థీమ్ అండి. 2024 దీని యొక్క థీమ్ ఎంపవర్, ఇన్క్లూడ్ అండ్ గ్రో. అయితే ఎపెక్ యొక్క నెక్స్ట్ జరగబోయే సమావేశాలండి 2025లో సౌత్ కొరియాలో జరుగుతుంది, 2026లో వచ్చేసి చైనా, 2027లో వియత్నాం దేశంలో జరుగుతాయి. అయితే ఈ ఎపెక్ యొక్క స్థాపన చూసుకుంటానండి. ఎపెక్ వచ్చేసి 1989లో జరిగింది స్థాపన. దీని యొక్క ప్రధాన కార్యాలయం సింగపూర్లో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. అయితే ఈ ఎపెక్లో మొత్తం 21 దేశాలు సభ్యత్వం ఉంటుందండి. దీంట్లో మన ఇండియా యొక్క సభ్యత్వం అనేది లేదు. అయితే ఎపెక్లో గల సభ్య దేశాలు ఒకసారి మనం చెప్పుకుందాం. ఆస్ట్రేలియా, బ్రూనై, కెనడా, చిలీ, చైనీస్ తైపీ, హాంకాంగ్, చైనా, ఇండోనేషియా, జపాన్, మలేషియా, మెక్సికో, న్యూజిలాండ్, పాపువా న్యూగినియా, పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, పెరు, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఫిలిప్పీన్స్, రష్యా, సింగపూర్, థాయిలాండ్ మరియు అమెరికా, వియత్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లీడ్ ఐటీ వార్షిక సమావేశంకు ఏ దేశం అధ్యక్షత వహించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఏ మరియు బి. అంటే ఇండియా మరియు స్వీడన్ ఈ రెండు దేశాలు లీడ్ ఐటీ వార్షిక సమావేశంకు అధ్యక్షత వహించాయి. అయితే లీడ్ ఐటీ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్. దీని యొక్క ఫుల్ ఫామ్. అయితే ఈ సమావేశంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి అయిన కీర్తి వర్ధన్ సింగ్, స్వీడన్ చెప్పుకున్నాం కదా, స్వీడన్ నుంచి అక్కడ వాతావరణ మరియు పర్యావరణ శాఖ మంత్రి అయిన రోమినాతో కలిసి ఈ వార్షిక శిఖరాగ్ర సమావేశంకు అధ్యక్షత వహించారు. సో మన ఇండియా నుంచి కీర్తి వర్ధన్ సింగ్, స్వీడన్ దేశం నుంచి రోమినా. సో వీరిద్దరూ కలిసి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఇండియా క్యారీకామ్ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? 2024 ఇండియా క్యారీకామ్ శిఖరాగ్ర సమావేశం. ఆన్సర్ ఆప్షన్ డి అండి, గయానా దేశంలో. అయితే ఈ గయానాలో జరిగిన 2వ ఇండియా క్యారీకామ్ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ గారు హాజరయ్యారండి. ఇక్కడ మనం ఫోటోలో చూడవచ్చు. ఓకే, ప్రధాని నరేంద్ర మోదీ గారు హాజరయ్యారు. అయితే ఈ సమావేశం అనేది వాణిజ్యం, సాంకేతికత, పర్యాటకంపై ఈ కరేబియన్ దేశాలతో ఇక్కడ చర్చలు అనేవి జరిగాయి. దేనిపైనండి? వాణిజ్యం, సాంకేతికత మరియు పర్యాటకంపై. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అంతర్జాతీయ సౌర కూటమిలో 104వ పూర్తి సభ్యదేశంగా ఏ దేశం చేరింది? 104వ పూర్తి సభ్యదేశంగా ఏ దేశం చేరింది? దీంట్లోనండి అంతర్జాతీయ సౌర కూటమిలో. ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఆర్మేనియా దేశం. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఆర్మేనియా దేశం ఈ 104వ పూర్తికాల సభ్య దేశాలు. నార్మల్గా సభ్య దేశాలండి 120+ ఉంటాయి, కానీ పూర్తికాల సభ్య దేశాలు మాత్రం 104 మాత్రమే ఉన్నాయి. అయితే ఈ అంతర్జాతీయ సౌర కూటమి యొక్క స్థాపన చూసుకుంటే 2015వ సంవత్సరంలో జరిగిందండి. ప్రధాన కార్యాలయం హర్యానాలోని గురుగ్రామ్లో ఉంటుంది. గురుగ్రామ్లో దీని యొక్క ప్రధాన కార్యాలయం అండి. ఈ అంతర్జాతీయ సౌర కూటమిలో అధ్యక్షత వహించే దేశాలు 2 అండి, ఇండియా మరియు ఫ్రాన్స్. ఇది కూడా మనం కంపల్సరీ గుర్తుంచుకోవాలండి. ఇండియా వచ్చేసి ప్రధాన అధ్యక్ష దేశం, ఈ సహాయ అధ్యక్ష దేశం వచ్చేసి ఫ్రాన్స్. ఈ 2 వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇవి కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ట్రెడిషనల్ నాలెడ్జ్ యొక్క 2024
కమ్యూనికేషన్ అండ్ డిస్సిమినేషన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? కమ్యూనికేషన్ అండ్ డిస్సిమినేషన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. ఆన్సర్ ఆప్షన్ డి అండి, గురుగ్రామ్. గురుగ్రామ్ ఎక్కడుంది? ఇప్పుడే చెప్పుకున్నాం మనం, హర్యానా రాష్ట్రంలో. అయితే ప్రజెంట్ ఈ కమ్యూనికేషన్ అండ్ డిస్సెమినేషన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ యొక్క ఎడిషన్ వచ్చేసి 2వ ఎడిషన్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 హెలికాప్టర్ అండ్ స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ సమ్మిట్. హెలికాప్టర్ అండ్ స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ సమ్మిట్ ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి, షిల్లాంగ్లో. షిల్లాంగ్ ఎక్కడ ఉంటుందండి? మేఘాలయ రాష్ట్రంలో. మేఘాలయ రాష్ట్రంలో ఈ షిల్లాంగ్ ఉంటుంది. అయితే ఈ సమ్మిట్ ఎప్పుడు జరిగిందయ్యా అంటే 2024 నవంబర్ 15వ తారీఖున జరిగింది. ఎడిషన్ వచ్చేసి 6వ ఎడిషన్. అయితే ఈ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశం అంతటా, అంటే భారతదేశం మొత్తం ఏరియాలో హెలికాప్టర్లు మరియు చిన్న విమానాల వినియోగాన్ని మెరుగుపరచడం మరియు ఈశాన్య ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్యలను పరిష్కరించడం కోసం ఈ సమ్మిట్ జరిగింది. అయితే ప్రజెంట్ ఈ సమ్మిట్ను అధ్యక్షత వహించింది ఏవియేషన్ మినిస్టర్ అయిన రామ్ మోహన్ నాయుడు గారు. సో మనం ఇక్కడ తెలుగువారు ఫోటోలో చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 గ్లోబల్ ప్రైమ్ సమ్మిట్ ఏ నగరంలో జరిగింది? 2024 గ్లోబల్ ప్రైమ్ సమ్మిట్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, దుబాయ్లో జరిగింది. అయితే ఈ సమ్మిట్లో ఏఐ, బ్లాక్ చైన్, స్థిరమైన షిప్పింగ్ మరియు స్థితిస్థాపక వాణిజ్య మార్గాలపై ఈ చర్చలు అనేవి ఈ గ్లోబల్ ప్రైమ్ సమ్మిట్లో జరిగాయి. అయితే దీని యొక్క థీమ్ చూసుకుంటే యాక్టింగ్ టుడే టు రీచ్ ద ఆపర్చునిటీస్ ఆఫ్ టుమారో, దీని యొక్క థీమ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, గబాన్ దేశం. అయితే ఈ గబాన్ దేశంలో 55 సంవత్సరాలుగా కొనసాగుతున్న వంశం పారంపర్య పాలన స్వస్తి పలికి ప్రజాస్వామిక పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఈ కొత్త రాజ్యాంగాన్ని ఈ గబాన్ దేశంలో ఏర్పాటు చేసుకున్నారు. అయితే గబాన్ దేశం యొక్క రాజధాని లిబ్రవిల్లే, కరెన్సీ సెంట్రల్ ఆఫ్రికన్ ఫ్రాంక్, ప్రధానమంత్రి రైమండ్ నుంగ్ సీమా. అయితే మన ఇండియా యొక్క రాజ్యాంగం ఆమోదించిన సంవత్సరం చేసుకుంటే 1950 జనవరి 26వ తారీఖున మన భారతదేశంలో రాజ్యాంగాన్ని ఆమోదించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల నీటి కొరత కారణంగా అత్యవసర పరిస్థితిని ఏ దేశం ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఈక్వెడార్ దేశం. అయితే ఇటీవల ఈ ఈక్వెడార్ దేశంలో అడవుల్లో మంటలు మరియు నీటి కొరత కారణంగా ఆ దేశంలో అత్యవసర పరిస్థితిని 60 రోజుల పాటు విధించడం అనేది జరిగింది. అయితే ఈ ఈక్వెడార్ దేశం గురించి తెలుసుకుంటే ఈక్వెడార్ దేశం యొక్క రాజధాని క్విటో. ఇక్కడ రాజధాని, కరెన్సీ వచ్చేసి యుఎస్ డాలర్. అధ్యక్షుడు డేనియల్ నోబోవా. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, డేనియల్ గుర్తుంచుకోవాలి ఈ పేరు, నోబోవా. డేనియల్ నోబోవా ఇక్కడ అధ్యక్షుడు. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్. గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్ను ఏ దేశం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి, యుఏఈ. అయితే ఈ గ్లోబల్ ఎఫిషియన్సీ అలయన్స్ అనేది 2030 సంవత్సరం నాటికి ప్రపంచ ఇంధన సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ఈ గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీని యుఏఈ ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఇండియా యొక్క నూతన కాగ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, కె సంజయ్ మూర్తి. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కోసం ఇంటర్నేషనల్ జ్యూరీ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, అశుతోష్ గోవారికర్. అయితే ఈ 55వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేడుకలు వచ్చేసి 2024 నవంబర్ 20 నుండి 28వ తారీఖు వరకు జరుగుతుందండి. ఎక్కడయ్యా అంటే గోవాలోని పనాజీలో జరుగుతుంది. 2024 అంతర్జాతీయ చలనచిత్రోత్సవం నవంబర్ 20 నుండి 28వ తారీఖు వరకు గోవాలోని పనాజీలో జరుగుతుంది. ప్రజెంట్ జరుగుతున్న ఎడిషన్ 55వ ఎడిషన్ ప్రజెంట్ జరుగుతుంది.
అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని ఆప్షన్లు ఉన్నాయి కదా, అవి కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఇటీవల వీటిని నియమించడం జరిగింది. సో సంజీవ్ ఖన్నా గారు, ఈయన సుప్రీంకోర్టు యొక్క నూతన చీఫ్ జస్టిస్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క చైర్మన్ ఆశిష్ ఖన్నా. ఫిక్కీ నూతన అధ్యక్షుడు హర్షవర్ధన్ అగర్వాల్ ఫిక్కీ యొక్క నూతన అధ్యక్షుడు. సోలార్ అలయన్స్ యొక్క చైర్మన్ వచ్చేసి ఆశిష్ ఖన్నా, సోలార్ అలయన్స్ యొక్క చైర్మన్. దాని తర్వాత సంజీవ్ ఖన్నా గారు, ఈయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్పోల్ నూతన సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? సో ఇక్కడ మనం ఇంటర్పోల్కు సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇక్కడ మనం చూద్దామండి. ఇంటర్పోల్ నూతన సెక్రటరీ జనరల్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, వాల్డేసి ఉర్కిజా. అయితే ఇంటర్పోల్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. దీని యొక్క స్థాపన 1923 సెప్టెంబర్ 7వ తారీఖున జరిగింది. 1923 సెప్టెంబర్ 7వ తారీఖున ఇంటర్పోల్ యొక్క స్థాపన జరిగిందండి. ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ దేశంలోని లియోన్లో ఉంటుంది. లియోన్ ప్రాంతంలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుందండి. సభ్య దేశాలు 195. అయితే ఫ్రెండ్స్ మిగిలిన ఆప్షన్లు కూడా చూడండి. తయ్యబ్ ఇక్రమ్ గారు, ఈయన అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన అధ్యక్షుడు. తయ్యబ్ ఇక్రమ్ గారు. దాని తర్వాత జపాన్ యొక్క నూతన ప్రధానమంత్రి అండి, ఈయన తిరిగి ఎన్నికయ్యారు రెండవసారి. షిగెరు ఇషిబా గారు రెండవసారి జపాన్ యొక్క ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. మారిషస్ యొక్క కొత్త ప్రధానమంత్రి వచ్చేసి నవీన్ రామ్గులం. సో ఇవన్నీ ఇటీవలనే జరిగాయి కాబట్టి అన్ని ఆప్షన్లు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, రివిజన్ కోసం. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, నవంబర్ 16వ తారీఖున. అయితే దీని యొక్క 2024 థీమ్ చూసుకుంటే మెన్స్ హెల్త్ ఛాంపియన్స్ దీని యొక్క థీమ్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నవంబర్ 17వ తారీఖున. అయితే దీనిని ఎందుకు జరుపుకుంటారయ్యా అంటే 1939లో ప్రేగ్ యూనివర్సిటీలో నాజీ దాడి సమయంలో విద్యార్థి కార్యకర్తల ధైర్యాన్ని స్మరించుకుంటూ ఈ అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం అనేది నవంబర్ 17వ తారీఖున జరుపుకుంటారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. 1939లో ప్రేగ్ యూనివర్సిటీపై నాజీ దాడి చేశారు తెలుసు కదా, 1939. సో నాజీ దాడి సమయంలో విద్యార్థి కార్యకర్తల ధైర్యాన్ని స్మరించుకోవడానికి ఈ అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం అనేది నవంబర్ 17వ తారీఖున జరుపుకుంటారు. అయితే దీని యొక్క థీమ్ అండి 2024 దీని యొక్క థీమ్ చూసుకుంటే ఎంపవరింగ్ స్టూడెంట్స్ టు బి ఏ ఏజెంట్ చేంజ్. ప్రపంచ విద్యార్థుల దినోత్సవం వచ్చేసి అబ్దుల్ కలాం జయంతిని జరుపుకుంటారు. అబ్దుల్ కలాం గారి యొక్క జయంతి అక్టోబర్ 15వ తారీఖున. సో ఈ ప్రపంచ విద్యార్థుల దినోత్సవం జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఎపిలెప్సీ డే ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నవంబర్ 17వ తారీఖున. అయితే ఈ ఎపిలెప్సీ అంటే ఏమిటయ్యా అంటే మూర్ఛ రోగమును ఈ ఎపిలెప్సీ అంటారు. అయితే ఈ మూర్ఛ రోగం ఎందుకు వస్తుందయ్యా అంటే మెదడులోని నరాల కణాల మధ్య సాధారణ కనెక్షన్లకు అంతరాయం కలిగితే ఈ మూర్ఛ రోగం వస్తుంది. ఏమిటండి, మెదడులోని నరాల కణాల మధ్య సాధారణ కనెక్షన్లకు అంతరాయం కలిగితే ఈ మూర్ఛ రోగం వస్తుంది. లేదా మెదడులోని భాగాలు సాధారణ ఎలక్ట్రిక్ మెదడు పనితీరుకు తాత్కాలికంగా అంతరాయం కలిగించే అసాధారణ విద్యుత్ సంకేతాలను అందుకున్నప్పుడు ఈ మూర్ఛ రోగం సంభవిస్తుంది. సో ఈ రెండు విధాలు కూడా దీనికి చెప్పొచ్చు మనం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ టాయిలెట్ దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, నవంబర్ 19వ తారీఖున. అయితే ఈ ప్రపంచ టాయిలెట్ దినోత్సవాన్ని ప్రారంభించిన సంవత్సరం 2013 సంవత్సరం. 2024 దీని యొక్క థీమ్ టాయిలెట్స్ ఏ ప్లేస్ ఫర్ పీస్ దీని యొక్క థీమ్. నెక్స్ట్ క్వశ్చన్, యూనివర్సల్ బాలల దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు? యూనివర్సల్ బాలల దినోత్సవం. ఆన్సర్ ఆప్షన్ సి అండి, నవంబర్ 20వ తారీఖున. అయితే ఈ 2024 ఈ యూనివర్సల్ బాలల దినోత్సవం యొక్క
థీమ్ చూసుకుంటే ఫర్ ఎవ్రీ చైల్డ్ ఎవ్రీ రైట్. ఫర్ ఎవ్రీ చైల్డ్ ఎవ్రీ రైట్ దీని యొక్క థీమ్. అయితే ఇది యూనివర్సల్ బాలల దినోత్సవం నవంబర్ 20 అండి. మన జాతీయ బాలల దినోత్సవం నవంబర్ 15. ఓకే, జాతీయ బాలల దినోత్సవం నవంబర్ 15, యూనివర్సల్ బాలల దినోత్సవం నవంబర్ 20. సో ఈ రెండు వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ టెలివిజన్ దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి, నవంబర్ 21వ తారీఖున. అయితే ఈ టెలివిజన్ పితామహుడు అని ఎవరినంటారయ్యా అంటే జాన్ లాగి బైట్. జాన్ లాగి బైట్ ఈ టెలివిజన్ను కనిపెట్టాడండి. సో ఈయననే టెలివిజన్ పితామహుడు అంటారు. ఈయన స్కాట్లాండ్ దేశానికి చెందినవారు. సో ఫ్రెండ్స్, ఇదండి మన వీక్లీ కరెంట్ అఫైర్స్. సో ఫ్రెండ్స్, మా వీడియో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.